చూస్తున్నాం. సత్యసాయి జిల్లా పెనుకొండలో భారీ చోరీ జరిగింది. కియా పరిశ్రమలు ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే మార్చి 19న పోలీసులకు కియా యాజమాన్యం ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతోంది. మరోవైపు చోరీ విషయాన్ని సత్యసాయి జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు కియా సీఈఓ. దీంతో సిట్ విచారణ చేసి దర్యాప్తు చేస్తామని కూడా ఎస్పీ చెప్పినట్లు తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక చోరీ పరిశ్రమలో జరిగిందా లేక ఇంజిన్ల ట్రాన్స్పోర్ట్ సమయంలో జరిగిందా అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, ఇటు కియా పరిశ్రమలు ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కియా పరిశ్రమలో 900 కార్ల ఇంజన్లకి సంబంధించి మాయం పైన ప్రస్తుతము దర్యాప్తు కొనసాగుతుంది. అయితే మన దేశంలో కియా కార్ల తయారీ టాప్ లో ఉన్న అగ్రస్థానాల్లో కియా కార్లకు సంబంధించిన పరిశ్రమ ఒకటి. అటు టాప్ లో ఉన్న సత్యసాయి జిల్లాలో ప్లాంట్ లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కియా కార్ల తయారీలో విడిభాగాల రవాణా సమయంలో దొంగలు ఏకంగా 900 కార్ల ఇంజన్లను ఎత్తుకెళ్లిపోయిన ఘటన సత్యసాయి జిల్లా కియా ప్లాంట్ లో చోటు చేసుకున్న పరిస్థితి. దీంతో తొలుత పోలీసులతో రహస్యంగా దర్యాప్తు చేయించాలని యాజమాన్యం భావించినప్పటికీ కూడా ఆ తర్వాత అధికారికంగా ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సత్యసాయి జిల్లాలోని పెనుకొండ మండలం ఎర్రమల్లి పంచాయతీలో కియా కార్ల పరిశ్రమ గత ప్రభుత్వ హయాం అంటే టీడీపీ ప్రభుత్వ హయాం 2014లో అప్పటి చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో చంద్రబాబు కృషితో అక్కడ కియా సంబంధించిన ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ కార్ల పరిశ్రమ అక్కడ కార్ల ఉత్పత్తి అయితే కొనసాగిస్తుంది. అయితే ప్రధాన ప్లాంట్ లో వేరువేరుగా కార్ల విడిభాగాలు తయారు చేసే అనుబంధ పరిశ్రమలు వేరువేరుగా ఉన్న నేపథ్యంలో ఇలా అనుబంధ పరిశ్రమలో తయారై విడిభాగాలని ప్రధాన ప్లాంట్ కి తీసుకొచ్చి జత చేస్తుంటారు. ఈ క్రమంలోనే 900 కార్ల సంబంధించిన ఇంజన్లు మాయమైన ఘటన చోటు చేసుకుంది. గత నెల 19నే ఈ విషయం గుర్తించిన కియా ప్లాంట్ యాజమాన్యం పోలీసులకి అనధికారికంగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం బయటపడితే అటు కియా పరువు పోతుందని భావించి ఇలా చేసిన నేపథ్యంలోనే అదే అధికారికంగా ఫిర్యాదు చేయకుండా తాము దర్యాప్తు చేయడం కష్టం అని పోలీసులు భావించిన నేపథ్యంలో వారు కియా యాజమాన్యానికి చెప్పడంతో ప్రస్తుతం అధికారికంగా కియా యాజమాన్యం ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుకు సంబంధించి పోలీసులు ఒక బృందాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి సంబంధించి ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం, ఆ బృందానికి సంబంధించి ఈ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఇంజన్లకి